పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా భాషలతోనే సరిపెట్టుకున్నాను. కానీ ఈసారి అలా కాదు. ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ దండయాత్ర చేస్తానంటూ వచ్చేస్తున్నాడు పుష్పరాజ్. ఇప్పటికే ఊహించని బిజినెస్ లెక్కలతో షాక్ ఇస్తూ రికార్డులు క్రియేట్ చేస్తుంది పుష్ప 2. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు కూడా జరగని బిజినెస్ పుష్ప 2కి జరుగుతోంది. బాలీవుడ్ హీరోలే కాదు, ప్రభాస్ ను సైతం బీట్ చేసేలా ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 పై క్రేజ్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. ఈ సినిమా బిజినెస్ ఏకంగా 1000 కోట్లని అంటున్నారు. ఇదే నిజమైతే పుష్ప 2 ఓ సంచలనం అనే చెప్పాలి. పుష్ప 2 విడుదలకు ఇంకా 4 నెలల సమయం ఉంది. కానీ ఇప్పటికే డిజిటల్ నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. నార్త్ ఇండియా రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఏకంగా 200 కోట్లు వెచ్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక సౌత్ స్టేట్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా దాదాపు 250 నుంచి 300 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇండియన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే 550 కోట్లు రావచ్చని అంటున్నారు. ఎలాగో ఓవర్సీస్ లో కూడా భారీ డిమాండ్ ఉంది. ఇక పుష్ప 2 డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని అంటున్నారు. అన్ని భాషలకు గాను 275 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. శాటిలైట్, ఆడియో రైట్స్ కలిపితే నాన్ థియేట్రికల్ బిజినెస్ 400 కోట్లు రీచ్ అవ్వచ్చని అంచనా వేస్తున్నారు. ఇలా ఓవరాల్ గా పుష్ప 2 బిజినెస్ 1000 కోట్ల వరకు జరగనుందని చెబుతున్నారు. ఇదే నిజమైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప 2 ఓ సంచలనం అనే చెప్పాలి.